ప్రభు పేరిట మీ అందరికీ వందనములు. నేటి దిన వాగ్దానం విందాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118:8. ఇతరులు నేను అభినందించాలని, పొగడాలని, ఆమోదించాలని కోరుతుంటావు కదూ. అట్లయితే నీకు నిరాశే మిగులుతుంది. కొన్నిసార్లు కొందరు నిన్ను ఉత్సాహపరిచి అభినందించడం చూడవచ్చు. కొందరు నీతో ముఖాస్తుతి మాటలు చెప్పవచ్చు. అయినా నీవు మనుష్యులను నమ్ముకున్న కంటే దేవుని ఆశ్రయించుట మేలు. యేసు తన శిష్యులను హెచ్చరించాడు. మనుష్యులను తృప్తిపరిచే పనులు చేసి వారి నుండి ప్రశంసలు పొందగోరే పరిచయుల వలె ఉండకండి. వారి ఫలాలు వారికే నిర్ణయించబడి ఉన్నాయి. నావారైన మీరు దేవునికిష్టమైన పనులు మాత్రమే చేయండి. అప్పుడు పరలోకమందున నా తండ్రి మీకు తగిన ప్రతిఫలమిస్తాడు. ఆయన ప్రజలెవరో దేవునికి తెలుసు. తన బిడ్డలకు తగిన ఫలం ఆయనే ఇస్తాడు. దేవునికి చెందిన వారు ఆయన పనులను మాత్రమే చేస్తారు. ఆయన తృప్తి పడే పనులు మాత్రమే చేస్తారు. దేవుడు నిన్ను నీ కార్యాలను అంగీకరించగలగడం చూస్తే నువ్వు ఎంతో తపన పడతావు. ప్రార్థన. ప్రియ తండ్రి, నీవే స్తుతికి పాత్రుడవు, నీవే కొలువ తగిన వాడవు. నా తోటి వారి అంగీకారం నాకక్కర్లేదు. నీ దృష్టిలో అంగీకారంగా ఉండుటకు సహాయం చేయు. నా సమస్త క్రియలు నా ప్రభువుకు ఆమోదం అయ్యేటట్లు చేయు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.